రంగంపేట మండలంలో గుట్టుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రంగంపేట మండలం కోటపాడు గ్రామ శివారులో బీఎస్ఆర్ కంపెనీ ప్లాంట్ దగ్గరలో ఉన్న ఇసుకను గుట్టుగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సామర్లకోటకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్ళు కప్పి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా టిప్పర్లు, లారీల్లో అక్రమంగా తరలింపు, రాత్రి వేళల్లో అధికారులు కళ్ళు కప్పి ఎటువంటి అనుమతులు లేకుండా గవర్నమెంట్ వర్క్ కోసం గత ప్రభుత్వంలో సేకరించిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఏడీబీ రోడ్డు పనుల కోసం కేటాయించిన ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కోటపాడులో నెలకొంది. గత ప్రభుత్వంలో బిల్లులు కాక రోడ్డు పనులు నిలిచిపోవడంతో వినియోగించకుండా ఉన్న గోదావరి ఇసుక సుమారు 800 ట్రిప్పుల వరకు ఉన్న ఇసుక కొట్టను ఖాళీ చేసేస్తున్న అక్రమార్కులు. ఈ విషయమై తహసీల్దార్ యు రంజిత్ కుమార్ను వివరణ కోరగా, కోటపాడు వద్ద బీఎస్ఆర్ కంపెనీ ప్లాంట్ దగ్గర ఇసుక రవాణా అవడం వాస్తవమేనని, మేము తనిఖీలు చేయగా అక్కడి వారు ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం కల్వర్టు వర్కులకు ఈ ఇసుకను సరఫరా చేస్తున్నట్లు తహసీల్దార్ రంజిత్ కుమార్ వివరణ ఇచ్చారు. దీనిపై పూర్తి విచారణ పై అధికారులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏమైనా మట్టి కానీ వచ్చేస్తుంది మాది ఇదే ఎక్కడ జగన్పేట కాదు. ఈ లోడ్ ఎక్కడికి వేసుకెళ్తున్నారా? అదే జగన్పేట వేసుకెళ్తున్నారు. ఎవరికి? కస్టమర్ ఎవరో మనకు తెలియదు. బ్రోకర్ ఫోన్ చేసి సరే చెప్పాడు. ఎంత ఉంటుంది బండి? ఎంత ఉంటుంది? ఎంత అవుతుంది? 6 యూనిట్లు బండి? 6 యూనిట్లు బండి. ఎంత అవుతుంది? ఏది లోడా? లోడ్ ఒక్కొక్క రేట్ అంటే మనకైతే 18,000 చెప్పారు. జగన్పేట 18,000? కాదు, లోడింగ్ 18,000. ఓకే. వీళ్ళు ఇచ్చే రేటు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారా? కొద్దిగా